వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. నమస్కారం అండి. నమస్కారం అండి. రేఖా నిరోష గారు, అసలు ఈ పేరేంటి? మీ పేరెంట్స్ అంటే ఎలా పెట్టారు? రెండు పేర్లు కలిపి ఏదైనా స్పెషాలిటీ ఉందా? బేసిక్ గా నా పేరు రేఖ, Okay. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రేఖా నిరోషగా చేంజ్ చేసుకున్నాను అనమాట. లైక్ రేఖ గారు బాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారు. అవును. సో నిరోష అని అంటే ఇప్పుడు సింగిల్ గా రేఖ ఉంటే ఇప్పుడు నా ప్రొఫైల్ చూసినప్పుడు కానీ డైరెక్ట్ గా ఆవిడ ప్రొఫైల్ వచ్చేస్తుంది. అవును. సో ఇలా కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందని నిరోష అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు సపరేట్ గా నా ప్రొఫైల్ అనేది రేఖా నిరోష టైప్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సూపర్. సో నిరోష మీన్స్ పవిత్రమైనదని. ఓకే. సో బాగా అనిపించింది. సో రేఖా నిరోషగా చేంజ్ చేశాను నేను. నిజంగా మీ స్మైల్ కూడా అంతే పవిత్రంగా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈ మీ మూవీస్ కి వచ్చేసరికి తికమక తాండా, ఈ మూవీ గురించి అసలు పేరే కొంచెం తికమగ్గా ఉంది. అండ్ తికమక తాండా, ఆ మూవీలో మీరు చేసే రోల్ ఏంటి? అసలు ఆ మూవీ గురించి మీ మాటల్లో మాకు కొంచెం చెప్పండి. తికమక తాండా అనేది ఒక తాండా అంటే ఒక ఊరు పేరు అన్నట్టు. ఓకే. లైక్ అక్కడ ఊర్లో తాండాలో ఒక ప్రజలు, సో అలా అని తాండా ఉంటారు. సో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక పట్నం అమ్మాయి. ఓకే. సో ఒక పట్నం నుంచి వచ్చిన ఒక అమ్మాయి విలేజ్ లో అక్కడ ఏం జరుగుతుంది, తికమక ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు రేపు సినిమా చూడాల్సిందే, తప్పకుండా తప్పకుండా చూడాల్సిందే. అయితే మీరు స్క్రిప్ట్ వినంగానే అసలు మీకు ఏమనిపించింది తికమక తాండా గురించి? సో నాకు డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పగానే నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది స్టోరీ. ఎందుకంటే కామెడీ పరంగా చాలా బాగుంది. సో ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. లైక్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషన్ సీక్వెన్స్ కానీ, ఎస్పెషల్లీ సాంగ్స్. మీరు సినిమా సాంగ్ చూస్తే ఉంటారు, ఓహో పుత్తడి బొమ్మ అని ఇప్పుడు ఇన్స్టాలో మిలియన్స్ వ్యూస్ రీచ్ అయింది. సో యాక్చువల్లీ ఆ సాంగ్స్ కానీ లైక్ ఇంకా మీకు చూడొచ్చు క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ చూసి నాకు అనిపించింది ఓకే ఈ సినిమా చాలా బాగుంది, చాలా జనాలకి కనెక్ట్ అయ్యేలా ఉంది అని అనిపించి నేను ఓకే చేశాను మరి సినిమా. డెఫినెట్ గా అది పెద్ద హిట్ అవ్వాలని అండ్ మీ రోల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ఇన్ని మూవీస్ చేశారు కదా, 7-8 చేసే ఉంటారు. సో ఆ మూవీస్ లో చాలా డిఫరెంట్ పాత్రలు, ఒక దాంట్లో మూగ వారిగా అట్లా చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మీరు చూసి వేసుకునేటప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన క్యారెక్టర్ ఏంటి? నాకు కష్టంగా అని ఏం అనిపించలేదండి. ఎప్పుడు ఇష్టంగా చేస్తున్నాను కదా, సో కష్టం అనేది అనిపించలేదు. బట్ ఇంకా నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆలోచించాను. ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వలేదు నేను. ఓకే. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మన ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టం అని అందరు చెప్తూ ఉంటారు. నిలదొక్కోవాలి ఇన్ని ఇయర్స్ అంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము. సో తెలుగు అమ్మాయిగా వచ్చి మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? లేదండి, అలాంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదు. నేను లాక్డౌన్ కి బిఫోర్ వచ్చాను. సో లాక్డౌన్ ఒకటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది, అదర్వైజ్ అంతా ఫైన్. ఓకే. అండ్ స్కంద మూవీలో మనం చూస్తూ ఉంటాము, అందులో మీ రోల్ కొంచెం హైలైట్ అయిపోయింది, రామ్ గారికి మరదలు. అసలు అవును, ఆ రోల్ మీకు ఎలా వచ్చింది? సో నాకు ఒక మేనేజర్ రిఫర్ చేశారు. సో నేను భయపడి సార్ని వెళ్ళి కలిసాను. సార్ ఇలా ఉంటుందమ్మా మరదలు క్యారెక్టర్, సో ఇలా త్రూ అవుట్ సినిమా అంతా ఉంటావు, మ్యాక్సిమం కనిపిస్తావు. సో అంటే ఓకే, నాకు కూడా ఎందుకంటే నాకు కూడా అంటే నేను అందరు డైరెక్టర్లతో వర్క్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో సార్ సినిమాలు కూడా ఇంతకుముందు చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఓకే, నాకు కూడా ఎలానో డైరెక్టర్స్ అందరితో చేయాలనుకున్నా కదా, సో ఆ ఉద్దేశంతో సార్తో చేశాను అనమాట నేను. సో మీకు ఇలాంటి రోల్ ఏదైనా చేయాలి అని డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటూ అంటే అంతగా నేనేం పెట్టుకోలేదు. లైక్ నాకు సూటబుల్ అయ్యే డైరెక్టర్స్ ఇప్పుడు చాలా మంది ఓకే ఈ అమ్మాయి అయితే ఈ రోల్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్న రోల్స్ ఏవైనా చేస్తాను నేను. సో అలా విలేజ్ బ్యాక్ డ్రాప్, లైక్ డీ గ్లామర్ రోల్స్ ఇలాంటివి నాకు చాలా ఇష్టం. సూపర్. అండ్ ఇప్పుడు మీరు ముందున్న ప్రాజెక్ట్స్ లలో దేవర అనేది ఒక హైలైట్ అవుతుంది మీ ప్రాజెక్ట్స్ లలో. సో ఆ దేవర మూవీ గురించి, ఎన్టీఆర్ గారి 30 మూవీ కదా, సో ఆ మూవీ గురించి మీ మాటల్లో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో ఇది కూడా అండి, నేను డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేశాను. సో ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చేశాను, అండ్ దెన్ సెకండ్ టైం మళ్ళీ ఆఫీస్కి పిలిచి ఇట్లా జాన్వి గారికి త్రూ అవుట్ ఫ్రెండ్ ఉంటుంది, నేను హిమజ గారు హరితేజ గారు, సో త్రూ అవుట్ మీరు సినిమా అంతా రన్ అవుతారని చెప్పారు. సో నాకు కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. లైక్ అక్కడ కొరటాల శివ గారి డైరెక్షన్ మళ్ళీ. సో మళ్ళీ ఇంకొక డైరెక్టర్ బోయపాటి గారు, కొరటాల శివ గారు. అండ్ దెన్ డెఫినెట్ గా ఎందుకంటే ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది. అంటే
అవును. మంచి మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను నేను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఓకే, ఈ రోల్లో ఏం డైలాగ్స్ ఉన్నా లేకపోయినా సెకండరీ. ఫస్ట్ నాకు ఇష్టమైంది నేను ప్రతి ఒక్క డైరెక్టర్ తో చేయాలనుకున్నాను, అలా చేస్తున్నాను కూడా. సో అండ్ దెన్ ఓకే అనేసి అనమాట స్టోరీలో. సో ఆల్రెడీ అది జరిగిందండి, రీసెంట్ గా గోవాలోనే షెడ్యూల్ జరిగింది. సో ఎన్టీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. సో సార్ చాలా కామ్ గా ఉంటారు సెట్ లో. అలా వచ్చి నుంచగానే ఇంకా నిజంగానా నేను ఎన్టీఆర్ గారితో చేస్తున్నానని ఒక్కొక్కసారి అనిపించింది. లేదు నర్వస్ గా అనిపించలేదు, కానీ హ్యాపీగా అనిపించింది. ఓకే, ఎప్పుడు స్క్రీన్ లో చూసేది ఫస్ట్ టైం సెట్ లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. సో సార్ కూడా చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఇక్కడ లైక్ హీరో అని కాకుండా ఎప్పుడు అలా చూడగానే బాగున్నారు, ఐ మీన్ హలో హాయ్ అని పలకరించడం కానీ చాలా బాగా అనిపించింది నాకు. సూపర్. అయితే జాహ్నవి కపూర్ తో మీరు ఫ్రెండ్ రోల్ చేశారు అవునవును. కాబట్టి ఎక్కువ ట్రావెల్ చేసి ఉంటారు అవునవును. తనతో ఎక్కువ స్పెండ్ చేశారు. సో ఆవిడ గురించి మీరు ఏం చెప్తారు? తను కూడా తెలుగు రాదు అని ఒక్కటే తప్ప, సో తన ప్రతి డైలాగ్ గానీ అంత తెలుగులోనే చెప్తారు. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో ఎక్కడ ఐ మీన్ బాలీవుడ్ యాక్ట్రెస్ ఒక జాహ్నవి కపూర్ అనే అక్క ఎప్పుడు అలా అనిపించలేదు లొకేషన్ లో కూడా. సో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది తను కూడా. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అండి, సిస్టర్. ఏం చేస్తుంటారు? అక్క హౌస్ వైఫ్. అక్క వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్, సో ఆ పాపతో పాటు చూసుకుంటారు. ఓకే. సో మీరు మీ నెక్స్ట్ జనరేషన్ ట్రైన్ చేస్తున్నారు. కొంచెం అలానే అనిపించచ్చు, అంటే నాకు కూడా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది పాపకి బాగా ఇన్స్టా రీల్స్ చేయడం అట్లా. సో తను కూడా స్టార్ట్ చేసింది ఇప్పుడు రీసెంట్ గా. సో మమ్మీ ఎక్కడ ఉంటారు? ఇక్కడే కుకట్పల్లిలో ఉంటారు. ఓకే, మీతో పాటే ఉంటారు? నాతో పాటే ఉంటారు. సో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి తను ఎలా ఫీల్ అవుతారు అమ్మగారు? మా మమ్మీ నా ప్రతి వీడియో ఇంటర్వ్యూ కూడా పర్టికులర్ గా చూస్తూ ఉంటారు. అంటే మీన్ మారేఖ అని చెప్పుకుంటారు అన్నమాట మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కి. ప్రౌడ్ గా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే కొంచెం అంటే మీన్ సొంత వాళ్ళు అలా ఫీల్ అవుతున్నప్పుడు నేను యాక్చువల్లీ నాకే కొంచెం సిగ్గా అనిపిస్తుంది. అంటే మీన్స్ నేను హీరోయిన్ నా, ఈ మమ్మీ అలా ఎందుకు నన్ను ఎలా చూస్తుంది ఒక్కొక్కసారి అలా అలా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అంతే, అంటే అలా వద్దు, నేను బయట వస్తే నార్మలే, నువ్వు అట్లా ఎప్పుడు చూడొద్దు, మా ఫ్రెండ్స్ గానీ ఎవరైనా లైక్ అలాగే చెప్తూ ఉంటాను అనమాట. అసలైన సక్సెస్ అక్కడే ఉంటుంది కదా, మన పేరెంట్స్ హ్యాపీనెస్. అవునవును, డెఫినెట్ గా అండి. అండ్ మీరు బిగ్ బాస్ కి ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా? లేదండి, ఇప్పటివరకైతే రాలేదు. వస్తే వెళ్తారా? హోప్ఫుల్లీ చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ పడుతున్నాను, అంటే చేసి వెళ్ళడానికి కంటే. ఓకే, బిగ్ బాస్ ఫాలో అవుతాను. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో మీకు ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు లేరండి. లైక్ ప్రశాంత్. సో ఎవరు ఫేవరెట్ అని కాదు కానీ లైక్ ఆయన ఫస్ట్ నుంచి ఒక కామ్ గా ఆడి ఇప్పుడు ఐ మీన్ సీజన్ ఎపిసోడ్ కి కొంచెం డెవలప్ చేసుకుంటున్నాడు తనలో తన స్కిల్స్. కానీ ఓకే, ప్రశాంత్ అనిపిస్తుంది బానే. అసలు దీన్ని బట్టి చూస్తే మీరు ఎంత సీరియస్ గా బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారో తెలుస్తుంది. చూస్తాను యాక్చువల్ ఖాళీ టైంలో, ఇంకా చూస్తుంటాను. డెఫినెట్ గా మీరు బిగ్ బాస్ కి రావాలి, ఎంటర్టైన్ చేయాలి. అవునా? ఎందుకంటే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాను కదా. బట్ అవును, సినిమా అన్న తర్వాత నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. మీరు వ్యూహం తీస్తున్నారు, ఇది కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు 29th. అవునవునండి. సో దాని గురించి ఎగ్జాక్ట్ గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి మూవీ అంటే డెఫినెట్ గా అందరూ వెయిట్ చేస్తారు. సో అందులో ఉండే క్యారెక్టర్స్ ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఎక్కడ దొరికారు, మీకు నిజంగా ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. సో అందులో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది కూడా లుక్ టెస్ట్ ఏనండి. ఒక రోజు అలానే షూట్ చేసి కాల్ వచ్చింది, లైక్ మేనేజర్ త్రూగా. సో కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాను, లుక్ టెస్ట్ చేశారు. దెన్ రేపే షూట్. సో కాల్ వచ్చింది, ఓకే లుక్ టెస్ట్ చేశారు. అండ్ మీన్ యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ షర్మిల గారు ఎలా అయితే ఉన్నారో అలా లుక్ టెస్ట్ చేశారు. చూడగానే ఓకే అన్నారంట. సో ఓకే అనగానే దాని షూట్ డైరెక్ట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా అంటా చూసారా. సో అలా సడన్ గా జరిగిపోయింది. సో అది కూడా రామ్ గోపాల్ వర్మ గారు, అది కదా కొరడా శివ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, బోయపాటి గారు. దెన్ అలా నక్కతో తొక్కారండి. కన్ఫర్మ్. అయితే ఆర్జీవి గారితో మూవీ అంటే డెఫినెట్ గా అందరూ అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. కొందరు ఏంటి అంటే ఆలోచిస్తారు, ఏంటి బోల్డ్ గా ఉంటాయేమో సీన్స్, అసలు ఏంటి ఇది కథ అనేసి. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా ఫస్ట్? అండి ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక బయోగ్రఫీలో చేస్తున్నారు కాబట్టి దీంట్లో అలాంటి సీన్స్ అయితే ఎక్కడ ఉండవు. సో 100% మా మమ్మీకి కూడా ఇష్టమే. లైక్ అప్పట్లో శివ, క్షణం అప్పటి నుంచి బాగా మమ్మీ లైక్ చేస్తూ ఉంటారు ఆ సినిమాలు, శ్రీదేవి గారి సినిమాలు కానీ అలా.
సో సో ఆర్జీవి గారు ఆర్జీవి గారితో డైరెక్షన్ లో అంటే ఆ వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేశారా? అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారా, ఏమైనా జోవియల్ గా ఉంటారా? లేదండి, అలా ఏం లేదు. యాక్చువల్లీ బయట చెప్పే సోషల్ మీడియాలో ఆర్జీవి గారికి నేను లొకేషన్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో సార్ అలా ఎప్పుడు సీరియస్ గా కానీ అలా ఏముండదు. వస్తారు సార్, వర్క్ చేస్తారు, దెన్ వెళ్ళిపోతారు, అంతే తప్ప అలా డిఫికల్ట్ గా అంటే ఇక్కడ అనిపించలేదు నాకైతే. వ్యూహం మాకు నిజంగా వెయిట్ చేస్తున్నాం, అందులోంచి ఏదైనా ఒక్క డైలాగ్. వ్యూహంలో అంటే అంటే మీన్ డైలాగ్స్ యాక్చువల్లీ షర్మిల గారు చెప్తానులేండి. పాదాల మీద నడిచే యాత్ర ఉంది కదా, అది ఒక్కసారి మన ప్రేక్షకులకి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. బాగా చెప్పలేదా? ఏం అయ్యో వద్దులేండి, అంత ఏం చెప్పారే అని చెప్పలేదులే. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అన్న తర్వాత సార్ చెప్పారనమాట, వ్యూహంలో నేను వ్యూహం ట్రైలర్ కూడా చూసాను, మిమ్మల్ని గుర్తుపట్టలేదా? దాచిపెట్టారు అందులో. నాకు కొన్ని కనిపించలేదు. సీన్స్ ఐ మీన్ వచ్చింది మైన్ రిజిస్టర్ కొన్ని వచ్చాను, బట్ నేనని ఎవరు గుర్తుపట్టలేదు బేసిక్ గా. బాబోయ్. అయితే మళ్ళీ అంటే ఆ లుక్ లో షర్మిలానే కనిపిస్తున్నానేమో, మరి ఆవిడలానే కనిపిస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ కావచ్చు. ఇంకా అసలు వ్యూహం చూడాల్సింది. ఎంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారంటే, నేనే ఇలా ఫీల్ అవుతున్నానంటే ఇంకా ఆర్జీవీ ఫ్యాన్స్ భక్తులు ఉంటారు, అవునండి, నిజంగా డెఫినెట్ గా పండుగ చేసుకుంటారు. మీకు తెలుసో లేదో, అండ్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పిన తర్వాత మన ఛానల్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, మీరు ఎగ్జాక్ట్ గా కొంచెం మీ వాయిస్ గానీ మీ ముఖ కవలికలు గానీ ఉదయ భాను గారిలా ఉన్నాయి అనేసి. ఇది ఎవరైనా కాంప్లిమెంట్ మీకు ఇచ్చారా? చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పారు. సో నా వాయిస్ గానీ నా సైడ్ ప్రొఫైల్ గానీ ఉదయ్ భాను గారిలా ఉంటారని చెప్పారు చాలా మంది. అన్నారు. బట్ నేను కూడా అనుకున్నాను ఒకసారి ఆవిడ ప్రొఫైల్ చూసుకుంటారా? ఆవిడ పిక్ నా పిక్ ఒకటి పక్క పక్కన పెట్టుకుని చాలా డీప్ గా చూసాను, నాకు అనిపించలేదు ఏంటో. ఓకే, మేబీ చాలా మందికి అనిపించింది అట్లా. ఏమైనా థాట్స్ ఉన్నాయా యాంకరింగ్ వైపు వచ్చి? లేదండి, ఓన్లీ యాక్టింగ్. మీ ఇంటి పేరు వచ్చేసి ఇందుకూరి. ఇందుకూరి సునీల్ గారు మన టాలీవుడ్ లో ఉన్నారు. సో సేమ్ రిలేటివ్స్ మీరు? రిలేటివ్స్ ఏం కాదు, ఇనీషియల్ సేమ్ ఇందుకూరి. సో సేమ్. సో రిలేటివ్స్ అయితే కాదు. రీసెంట్ గానే సునీల్ గారితో కూడా యాడ్ చేశాను, ఒక 777 రైస్ బ్రాండ్ యాడ్ చేశాను. సో అప్పుడు నేను వెళ్ళి సార్ హాయ్ దిస్ ఇస్ రేఖా ఇందుకూరి అన్న, హాయ్ దిస్ ఇస్ సునీల్ ఇందుకూరి అన్నారు ఆయన. సో ఇద్దరు అలా పరిచయం అయ్యాను తప్ప రిలేటివ్స్ ఏం కాదు. సో మేబీ ఇనీషియల్ గా చూసుకుంటే దూరం చుట్టాలేమో కావచ్చు. అది వెతకాలి. సో రేఖ గారు, మీరు ఇప్పటివరకు 7-8 మూవీస్ చేశారు. ఇప్పుడు వ్యూహం మూవీ వస్తుంది అండ్ దేవర కూడా వస్తుంది. ఇలా చాలా మూవీస్ మీకు ఇంకా ఉన్ననే ఉన్నాయి కంటిన్యూగా లిస్ట్. అయితే మీ మనసుకి బాగా దగ్గరైన క్యారెక్టర్ ఏంటి? సో ప్రతి క్యారెక్టర్ లో ఒక్కొక్క లుక్ అయితే కనిపించింది నాకు. బట్ వ్యూహంలో షర్మిలాగా చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను షూట్ చేసినప్పుడు కూడా ప్రీవియస్ గా మాక్సిమం ఆవిడకి కొంచెం రీచ్ అవ్వాలి, ఆ వీడియోస్ చూడడం కానీ, సో ఆవిడలాగా నడవాలి, ఆవిడలా మాట్లాడాలి, సో ఆవిడలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను నాకు నేనే. హోప్ఫుల్లీ నేను చేశానని అనుకుంటున్నాను. సో అది కొంచెం బాగా అనిపించింది. అండ్ దేవరా మూవీ చేయడం, సో దేవరాలో కూడా మంచి ఐ మీన్ ఒక చాపల అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లైక్ డీ గ్లామర్ కానీ, మీకు చెప్పాను కదా డీ గ్లామర్ అంటే ఇష్టం అని. సో ఆ సినిమాలో బాగా అలా అనిపించింది నాకు. సో అవి కొంచెం బాగా అనిపించింది క్యారెక్టర్స్. మీరేం పూజలు చేశారంటే, అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ రావాలి, నేను అనుకున్నవన్నీ ఇలా రావాలి, ఈ డైరెక్టర్స్ నుంచి రావాలి అనేసి అనుకుంటారా? ఏమో అండి, అలా ఏమో అనుకోలేదు. డైలీ ఒకటే అనుకుంటాం కదా, మంచి సినిమా చేయాలి, మంచి డైరెక్టర్స్ చేయాలని. హోప్ఫుల్లీ నేను అందరితో మంచి డైరెక్టర్స్, మన కొరటాల శివ గారు, బోయపాటి గారు, రాజీవి గారు, ఇంకా నెక్స్ట్ చేయాలి ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేయాలి. ఓకే, అంటే వ్యూహంలో ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే జస్ట్ వాళ్ళు రాసుకున్నవి, ఇమాజిన్ చేసుకున్నవి. వ్యూహంలో ఏంటి అంటే ఇలానే ఉండాలి, ఇవి ఇలా చెయ్యాలి. సో కష్టంగా ఏమైనా అనిపించిందా? కష్టంగా ఏం అనిపించలేదు. బట్ నేను ప్రీవియస్ గానే అనుకున్నాను, వాళ్ళకి ఇలా ఉండాలంటే కొన్ని ఇట్లా లైక్ నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ ఉండాలని నాకు నేను చాలా ప్రయత్నం చేశాను. మీరు December 29 చూసి ఎలా చేశానో చెప్పాలి. సో మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అండి? ఇప్పుడు అంటే NTR 30 జరుగుతుంది ఆల్రెడీ షూటు. ఇంకా వ్యూహం కూడా కొంచెం ప్యాచ్ వర్క్స్ అయితే ఉండింది. ఇంకా రవితేజ వాళ్ళ కజిన్తో ఒకటి చేస్తున్నాను. రవితేజ గారు వాళ్ళ కజిన్ ఆహాకు ఒక మూవీ చేస్తున్నారు, ఆయన పేరు ఏంటండి? సిద్ధు అని. సో ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ ప్లస్ హీరో ఆయన.
సో అందులో నాకు 2 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ Oh. ఇద్దరు హీరోలు దాంట్లో సత్య అండ్ సిద్ధు. సో Okay. దాంట్లో లీడ్ చేస్తున్నాను. అది మూవీయా? ఆహాకి లైక్ ఆహా. ఓటీటీ మూవీ. ఓటీటీ మూవీ. ఓకే, సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సో యాజ్ ఆఫ్ నౌ అయితే అది ఒక్కటే ఉండింది. సో సిరీస్ ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఏం లేదు. సో ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దాంట్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ ఇప్పటి వరకు ట్రెడిషనల్ గా ఉన్నాను కదా, కొంచెం దాంట్లో కొంచెం మోడర్న్ గా ఉంటాను. Okay. మోడర్న్ మీన్స్ అంటే లుక్, హెయిర్ స్టైల్. Okay. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆ అనిపించింది ఆ మూవీ character. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అది ఆల్రెడీ షూట్స్ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఫుల్ నెక్స్ట్ ఇయర్, లైక్ ఇంకా 1 month ఉంది కదా, నెక్స్ట్ అవును. ఇయర్ లో అది ఆ అకౌంట్ లో పడుతుంది. ఓకే. అండ్ మీకు ఈ హీరో పక్కన ఈ డైరెక్టర్ లో, ఈ డైరెక్షన్ లో ఇలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? అందరితో చేయాలండి, డైరెక్టర్ అందరితో చేయాలి, హీరో అందరితో చేయాలి. పాప బాగా స్మార్ట్. సో అలా ఏం లేదు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరో నచ్చుతారు. సో అవును. ఈ సినిమాలో ఈ హీరో చాలా Exactly. బాగున్నారు అబ్బా, సో ఈ దాంట్లో నేను చేస్తే బాగుంది అనిపిస్తుంది. అలా అందరూ ఉన్నారండి. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు కాబట్టి అవును. లైక్ రామ్ చరణ్ గారు. సో ఇలా సో ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్ లలో ఈ మూవీ నేను చేస్తుంటే బాగుండు అని మీకు ఎప్పుడు ఏదైనా మూవీని చూస్తే అనిపించిందా? ఇది నేను చేసుంటే బాగుండు అని అంటే నాకు వచ్చిన, అంటే వచ్చి మిస్ అయింది అంటున్నాను. నేను వచ్చి miss చూసి అయింది కాదు. చూసింది చూసి మనకి కొన్ని ఫేవరెట్ మూవీస్ ఉంటాయి, Hmm. ఇందులో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది. లేదు అలా నేను ఎప్పుడు చూసింది నేను చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. బట్ వాళ్ళ క్యారెక్టర్ బాగున్నారు అబ్బా అని అనుకున్నాను. బట్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో నేను కూడా చెయ్యాలి అని అయితే అనుకున్నాను. అదే అది ఏ క్యారెక్టర్? లైక్ మురారి సినిమా నాకు చాలా Okay. ఇష్టం, నా ఫేవరెట్ సినిమాలో. దాంట్లో సోనాలి గారు చేసిన క్యారెక్టర్ లాగా కొంచెం పెంకి పిల్లలాగా క్యూట్ గా, సో అలాంటి చేయాలని అనిపిస్తుంది. అంటే ఇంకా సమంత గారి లాగా కొన్ని Okay. కొన్ని సీన్స్ లో, ఏమై చేసే సినిమాలో సమంత గారి లాగా, ఓకే. సో అలా చేయాలని అనిపిస్తుంది నాకు బాగా. సో పెంకి పిల్ల చేయాలి అంటున్నారు. మీ రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ? ఆఫ్ స్క్రీన్ మా ఇంటికి వెళ్తే నేను అంత నిజంగానే పెంకి పిల్ల. పెంకి పిల్ల. నేను మా ఇంట్లో నేను లేకపోతే మా ఇంట్లో అంత కామ్గా ఉంటది అనమాట. మా Oh. సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ, సో ఎవరైనా ఏమైనా మీటింగ్ కానీ పార్టీ కానీ పెడితే నేను లేనిది అక్కడ సెట్ కాదన్నమాట. సో ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఎందుకు సైలెంట్ కామ్ నేను. ఓకే. షూట్ లో ఎలా ఉంటారు? షూటింగ్ ఆ ప్లేస్ షూట్ లో కూడా నేను చాలా వాళ్ళు చెప్పాలేమో, నేనైతే నాకులానే ఉంటాను. మాక్సిమం అందరితో కలిసిపోవడం అలా ఉంటాను. నాకు తెలిసి ఇంటితో కంపేర్ చేస్తే చాలా సైలెంట్ అనిపిస్తుంది నాకు ఇండస్ట్రీతో. ఇంటికి వెళ్తే తుఫానే ఇంకా. ఇంకా తుఫానే ఇంటికి వెళ్తే. సో బిగ్ బాస్ చూస్తాను అని చెప్పారు ఇంతకు ముందు. టైటిల్ ఎవరు విన్ అవుతారు? టైటిల్ ఎవరు విన్ అవుతారు అంటే నాకు తెలిసి శివాజీ గారు, ప్రశాంత్ గారు, వీళ్ళిద్దరిలో 100% ఎవరో ఒకరు విన్ అవుతారు. అది గెస్ చెయ్యలేకపోతున్నాను. మేబీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. ఖచ్చితంగా బిగ్ బాస్ అనాలిసిస్ చేసిన రేఖా నిరోష గారు. తమ్ముళ్ళు వేస్తారంటే ఇప్పుడు దీన్ని. రేఖ గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేశారు. అసలు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ, రేపు ఒక మీకు రిలీజ్ ఉంది మూవీ, 29th కి ఇంకొకటి ఉంది వ్యూహం. సో ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా రిలీజెస్ మీకు ఉండాలి, అలాగే మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ Thank అండి, you. నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.